అందరికీ నమస్తే. నేను మీ కిషోర్ ద రైడర్. బైక్ రైడర్ అవతారంలో వినాయకుని చేసి అరే దేవుణ్ణి అసలు మీరు బైక్ రైడర్ లాగా ఎట్లా చూపిస్తారు? కొంతమంది అడిగారు. దేవుడు కాబట్టి దేవుడికి ఇంకో తల అయితే దొరికింది. కాకపోతే మనం మనుషులం, మనకి అంత స్కోప్ లేదు. బండి ముందటిపై లేపుకుంటా అని పోయిండు, నా ముందుకెళ్ళి కట్లు కొట్టుకుంటూ పోయిండు, హారన్లు కొట్టుకుంటూ పోయిండు అని చెప్పేసి తిట్టుకుంటుంటాం. ఒకవేళ వాడు పడ్డాడనుకో, పక్కకి ఒక ఫ్యామిలీ పిల్లల్ని వేసుకొని పోతుంటే వాళ్ళకి కూడా ఇంజురీ చేస్తారు. ఈ కొడుకు మీ పిల్లలు అట్లాంటి పనులు చేస్తారంటే మెచ్చుకోకూరి. నెత్తి మీద ఒకటి ఇయర్ బైకింగ్ క్లబ్స్. అసలు ఈ బైకింగ్ క్లబ్స్ ఏంది, ఇంకోటి ఈ చప్పడీలకి రైడర్లకి అసలు మెయిన్ డిఫరెన్స్ ఏంది, మనం రైడ్ చేసేటప్పుడు అసలు ఏమేమి కన్సిడర్ చేయాలి. హెల్మెట్, ఎందుకంటే బాడీలో ఒక చేతి ఇరిగిపోతే ఇంకో ఆర్టిఫిషియల్ హ్యాండ్ ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టేస్తారు, అది కూడా ఆపరేట్ అవుతుంది. కాళ్ళకైనా అట్లనే ఉంది, కాకపోతే హెడ్కి లేదు. రేపు చాలా మంది పేరెంట్స్ వాళ్ళ రైడర్స్ని వెళ్ళండి అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏ డైరెక్షన్లో పోతున్నారు అనేది కూడా వాళ్ళని అబ్జర్వ్ చేస్తుండండి. అడుగుతున్నాడు మొండి చేస్తుండని చెప్పేసి ఏదో సూపర్ బైక్ ఇప్పించేస్తారు ఇవాళ రేపు. వాళ్ళకి ఆ పవర్ సీరియస్గా తెలియదు. అందరికీ నమస్తే. నేను మీ కిషోర్ ద రైడర్. సో నేను సోషల్ మీడియాలో ఎక్కువ యూజ్ చేసే పదం కిషోర్ ద రైడర్ అని చెప్పేసి. నేను ఒక ఐటీ ఎంప్లాయీని. సో నేను వచ్చేసి హైదరాబాద్ బైకింగ్ కమ్యూనిటీలో వన్ ఆఫ్ ద కోర్ మెంబర్ అని చెప్పొచ్చు. అంటే ఎనీ ఈవెంట్ హైదరాబాద్లో బైకింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ అయితే ఎక్కడో ఒక దగ్గర బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తూ ఉంటా, అంటే సపోర్ట్ చేస్తూ ఉంటాను అనమాట ఈవెంట్స్. అంటే బైక్ రైడర్ అనగానే చాలా మందికి గుర్తొచ్చేది ఫస్ట్, అరే ఏదో రోడ్ల మీద వీళ్ళేనా బండ్లు లేపుకుంటూ పోతారు, ఇష్టం వచ్చినట్టు కట్లు కొట్టుకుంటూ పోతారు, కింద పడుతుంటారు. లేదు, వాళ్ళకి మాకు చాలా ఫరక్ అయితే ఉంటుంది. నా గురించి వస్తే నేను 2016 నుంచి నేను ఈ బైకింగ్లో ఉన్నాను అనమాట. అంటే ఫస్ట్ బైక్ నాది రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350. సో డాడీ ఇప్పించిండు. తర్వాత నేను డాడీకి రిటర్న్, అంటే నా ఓన్ మనీ ఉండాలని చెప్పేసి నేను మళ్ళీ డాడీకి మంత్లీ లాగా బ్యాక్ ఇచ్చేసుకున్నా. సో ఎండ్ ఆఫ్ ద డే నా ఓన్ బైక్. అట్లా రైడింగ్ అనేది ఫస్ట్ టైం ఒక క్లబ్తో జాయిన్ అయినా, క్లైంబ్ ఆన్ అని చెప్పేసి. దాంతో స్టార్ట్ అయ్యి రైడ్స్ అనేది ఏంది, అసలు రైడ్స్ ఎట్లా వెళ్తుంటారు అవన్నీ చూసుకోవడం జరిగింది. నా ఫ్రెండ్స్ సందీప్, శివ అని చెప్పేసి వీళ్ళతో నాకు అప్పటివరకు అసలు ఏం తెలియదు. ఏదో బుల్లెట్ కొన్నా అయిపోయింది, షోక్ లాగా ఉండే అంతే, బుల్లెట్ కొనాలని. ఆ తర్వాత ఒక రైడ్ పోయినాక అప్పుడు అర్థమైంది నేను వాడే హెల్మెట్, ఆ రైడ్కి నేను వేసుకోపోయిన బట్టలు అసలు సంబంధమే లేదు. ఓకే, ఇదేదో సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఉంది అని చెప్పేసి అప్పుడు ఒక జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఆ తర్వాత టుడే నేను ఒక ప్రౌడ్గా చెప్పుకోవచ్చు ఏంటి అంటే ఐఎమ్ అసోసియేటెడ్ విత్ మల్టిపుల్ బైకింగ్ బ్రాండ్స్. అంటే రైడింగ్ రిలేటెడ్ ఏవైతే టైర్స్ కావచ్చు, రైడింగ్ గేర్స్ కావచ్చు, హెల్మెట్స్ కావచ్చు, షూస్ కావచ్చు, మల్టిపుల్ ఇండియన్ బ్రాండ్స్తోనైతే అసోసియేట్ అయ్యి వాళ్ళతో ప్యారలల్గా కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తూ ఉంటా. ఏదో పైసలు తీసుకోనని కాదు, టు మేక్ ష్యూర్ సేఫ్టీ అనేది ఎండ్ ఆఫ్ ద డే వాడేటోళ్ళకి ప్రాపర్ సేఫ్టీ అనేది ఎట్లా ప్రొవైడ్ చేయగలం అనే దాంతో వాళ్ళతో వర్క్ చేస్తూ ఉంటా. ఇప్పుడు ఫస్ట్ మన టాపిక్ వచ్చేసి వినాయక చవితి అయిపోయింది. ఎస్, బైక్ రైడర్ అవతారంలో వినాయకుని చేసి అసలు ఏంది, అరే దేవుణ్ణి అసలు మీరు బైక్ రైడర్ లాగా ఎట్లా చూపిస్తారు? అంటే ఒక మనిషిని చూపిస్తున్నారా ఏంది అని చెప్పేసి కొంతమంది అడిగారు. సీరియస్గా చెప్పాలంటే 95% కంప్లీట్ మొత్తం చూసిన తర్వాత వాళ్ళు సీరియస్గా మెచ్చుకున్నారు. 5% సోషల్ మీడియాలలో చూసి మీరు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అని చెప్పేసి ఒక వర్డ్స్ వచ్చినాయి. సో వాళ్ళకు ఆ 5% వాళ్ళకి చెప్తున్నా. మనం ప్రతి వినాయక చవితికి పండుగ రోజు పంతులు వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అసలు ఏంది స్టోరీ అంతే ఏంది అని. సో అక్కడ చూస్తే వినాయకుడిని తల ఖండించడం జరుగుతుంది. సో ఆ తల అనేది మళ్ళీ రీప్లేస్ అవుతుంది. ఇదంతా స్టోరీ మీకు తెలిసిందే. అయితే దేవుడు కాబట్టి దేవుడికి ఇంకో తల అయితే దొరికింది. కాకపోతే మనం మనుషులం, మనకి అంత స్కోప్ లేదు. ఆ పాయింట్ని మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇంగ్లీష్లో చెప్తా, నాట్ ఎవ్రీ వన్ విల్ గెట్ ఎ హెడ్ లైక్ మీ. సో యూ హ్యావ్ ఓన్లీ వన్ హెడ్, యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ ఇట్. సో వీఆర్ హెల్మెట్. సో నడుచుకుంటూ పోయి కింద పడితే మా అంటే దెబ్బలు తాకితే రక్తం వస్తాయి, కానీ కార్లో పోతే మొత్తం అది డిఫరెంట్ కథ. కాకపోతే బైక్ రైడ్ చేసేటప్పుడు కొంచెం స్పీడ్లో ఉన్నా మెల్లగా కింద పడ్డా కానీ నెత్తికి దాకి చాలామంది చచ్చిపోయారు. ఆల్మోస్ట్ 50,000 మంది, నాకు నంబర్స్ కొంచెం అటు ఇటు కావచ్చు. 2023లో 50,000 మెంబర్స్ బైక్ రైడ్ చేసేటప్పుడు తలకి దెబ్బ తాకి, హెల్మెట్ లేదు, తలకి దెబ్బ తాకి చనిపోయారు. దాంట్లో రైడర్స్ అండ్ పిలియన్స్ కూడా ఇంక్లూడెడ్ అనమాట. సో దానికోసం ఆ మెసేజ్ అనేది స్ప్రెడ్ చేద్దామని చెప్పేసి, ఈవెన్ ఇది కూడా ఒక ఇన్సిడెంట్తో స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఇది ఇట్లా స్ప్రెడ్ చేయడానికి రీజన్ నా కజిన్, ఆల్మోస్ట్ నా ఓన్ బ్రదర్ లాగా, అత్త కొడుకు. వానికి ఒక ఇన్సిడెంట్ జరిగింది 30 స్పీడ్లో. చిన్న ఇన్సిడెంట్, పడ్డాడు, ఇక్కడ బాగానే క్రాక్స్ అయినాయి, ప్లస్ హెడ్ ఇంజురీస్ అయ్యేసరికి బ్రెయిన్ మైక్రో ఇంజురీస్ అయినాయి. చాలా సిచ్యువేషన్ క్రిటికల్ ఉండే. 30 స్పీడ్ సీరియస్గా, అది ఒక స్పీడ్ కూడా, అది యాక్టివ్ మీద నుంచి కింద పడ్డాడు, హెల్మెట్ లేదు, మిగతా బాడీకి అసలు చిన్న స్క్రాచ్ లేదు. కాకపోతే మనోడు పోయిన సిచ్యువేషన్ మాత్రం చాలా డేంజరస్గా ఉండే.
ఆ టైంలో నాకు రియలైజేషన్ వచ్చింది, అరే హెల్మెట్ వేసుకొని ఉంటే మనోడు అదే బండి లేపి నడిపించుకుంటూ మళ్ళీ ఇంటి దాకా ఆరాంగా వచ్చేటోడు. నేను అదే టైంలో ఇంట్లో మంచిగా బిర్యానీ వండుకొని తినేద్దామని ఇట్లా నోట్లో ముద్ద పెట్టుకునే టైంకి ఫోన్ వచ్చింది. ఆ టైంకి ఎట్లుంటుందో చూడండి. ఒక 1 మంత్ మేము ఆ పర్సన్ని అంటే కళ్ళ ముంగట ఇట్లా నేను వెళ్ళేటప్పుడే వాడిని చూసిన, సడన్గా ఫోన్ వచ్చేసరికి ఎట్లనో అనిపించింది అనమాట ఆ సిచ్యువేషన్ని చూస్తుంటే. సో ఆ టైంలో యాజ్ ఎ పేరెంట్ ఎట్లుంటుందో అనేది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యి ఈ సిచ్యువేషన్ ఇంకొవ్వరికి రావద్దు అన్న ఉద్దేశంతో అప్పటి నుంచి నేను కాలేజ్లలో సెషన్స్ కండక్ట్ చేయడం, హెల్మెట్ అవేర్నెస్ సెషన్స్ కండక్ట్ చేయడం ఇవన్నీ స్టార్ట్ చేసిన. అయితే ఇది కూడా సెకండ్ టైం అనమాట ఈసారి వినాయకుడిని అట్లా బైక్ రైడర్ అవతారంలో. ఏంటి అంటే ప్రతి ఒక్కరికి దేవుడి ద్వారా, ఇప్పుడు మనుషులం చెప్తే సగం మంది వినరు, ఈడవాడు బై ఏదో చెప్తాడు పోతాడు, కనీసం దేవుడు అన్న చెప్తే వింటాడు అని చెప్పేసి ఆ థాట్తోని సో లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్ పెట్టిన. సో దానికి కూడా ఒక మంచి అప్రిషియేషన్ కూడా వచ్చింది నాకు. సైబరాబాద్ పోలీస్ నుంచి ఒక అవార్డు కూడా వచ్చిందనమాట. నాకు ఇట్లా దేవుడి ద్వారా నువ్వు ఒక సందేశాన్ని జనాలకు ఇస్తున్న మంచి సందేశాన్ని, ఏంటి అంటే విఆర్ హెల్మెట్ అనే కాన్సెప్ట్ నువ్వు పెడుతున్నావు అని వాళ్ళు అవార్డు ఇచ్చారు. సో ఈసారి కూడా కొంచెం ఒక థీమ్ యాడ్ చేసినాం అనమాట, లదాఖ్ థీమ్. సో నేను ఆల్రెడీ 3 times లదాఖ్ పోయి వచ్చిన. సో అరే అందరు లదాఖ్ పోవాలనుకుంటారు, పోయిన వాళ్ళకి కూడా ఒక మళ్ళీ జ్ఞాపకాలు గుర్తొస్తాయి ఆ థాట్ అని ఆలోచించి సో లదాఖ్ థీమ్డ్ బైక్ రైడర్ గణేష్, సో బైక్ రైడర్ బప్ప అని చెప్పేసి బాగా వైరల్ అయిపోయింది అనమాట సోషల్ మీడియాలో. సో చేతిలో హెల్మెట్ ఉంటుంది. ఆ హెల్మెట్ మేము యాక్చువల్లీ నిమజ్జనం అప్పుడు లడ్డుతో పాటు హెల్మెట్ కూడా ఆప్షన్ పెట్టినాం. మీరు గెస్ చేయకొచ్చు, ఎనీ గెసెస్? 55,000కి అది యాక్చువల్ వర్త్ 5,000 హెల్మెట్. కాకపోతే 55,000కి ఆప్షన్లో ప్రణీత్ అండ్ నిశ్చల్ వీళ్ళు గెలుచుకున్నారనమాట. అంటే ఏదో అది స్టైల్కి కాదు, బేసికల్లీ ఒకటి దేవుని మీద భక్తి, ఇంకోటి వాళ్ళు కూడా మంచి ప్రొఫెషనల్ రైడర్స్, వాళ్ళకి తెలుసు వాళ్ళ ఈ హెల్మెట్ ఎట్లా జనాలను కాపాడుతుంది ఏంటి అనేది. సో దీనికి వెనకాల వినోద్ అని చెప్పేసి ఒక కళాకారుడు, ఆయనకి ఒక రోజు ముందు తీసుకుపోయి మొత్తం వినాయకుని తయారు చేయించేటప్పుడు ఇట్లా ఒరిజినల్ రైడింగ్ గేర్ తీసుకుపోయి రైనాక్స్ అనే కంపెనీ వాళ్ళు అడగంగానే వాళ్ళకి నచ్చింది, నువ్వు ఒక మంచి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు, దానికి మేము డెఫినెట్లీ సపోర్ట్ చేస్తామని చెప్పేసి 20,000 వర్త్ జాకెట్, రైడింగ్ ప్యాంట్ వాళ్ళు పంపించేశారు. తీసుకుపోయి ఆ కళాకారునికి ఇస్తే మొత్తం ఆయన గణేషుని తయారు చేసి మాకు ఇచ్చిండు. నేను వినాయకుని మండపంలో పెట్టి నా బైకే తీసుకుపోయి వినాయకుని వెనకాల పెట్టిన. సో హెల్మెట్ కూడా మనకి తేజ అన్న ఒక అన్న అడగంగానే, అన్నకు షాప్ ఉందన్నమాట, అన్నకు అడగగానే అన్న హెల్మెట్ కావాలి నాకు ఒకటి అంటే అన్న పంపించేసిండు, అదే చేతిలో పెట్టినాం. ఇంకా మొత్తం ఆ డిజైన్ బ్యాక్ డ్రాప్ అదంతా ఫ్లెక్స్లు అవన్నీ చేయించడం వినోదాన్ని ఇంకొక ఆయన. వీళ్ళంతా ఏంది అంటే బైకర్స్. ఇక్కడ నాకు ఎవరు బయట వాళ్ళు కాదు, ప్రతి ఒక్కరు బైకర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నవాళ్ళు. అంటే వాళ్ళకి తెలుసు ఆ ఇంపార్టెన్స్ ఏంది, నేను చేసే పని కరెక్టా కాదా. ఇప్పుడు తప్పు చేస్తున్నానంటే నేను రాను బై, నేను చెయ్యానని చెప్పేసి ఎవరు రారు. కానీ నేను ఇట్లా ఒక స్టెప్ చెప్పంగానే ఒక్కొక్కళ్ళు, కొంతమంది సుచిత్ర ఎక్కడెక్కడ నుంచో వచ్చి నాకు హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వినాయకుడిని పెట్టినప్పుడు 9 రోజులు దర్శనం చేసుకుందాం అని చెప్పేసి మధ్యరాత్రి 2 గంటలకు కూడా వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. 9 రోజులు నేను ఆడుండే. సో అది మేజర్ ఫస్ట్ థింగ్ మన వినాయక చవితికి అది. సో దాంట్లో కూడా దేవుడి ద్వారా మేము ఇవ్వాల్సిన సందేశం కూడా అదే, లైక్ వియర్ హెల్మెట్, రైడ్ సేఫ్. నెక్స్ట్ వచ్చేసి బైకింగ్ క్లబ్స్. సో ఇప్పుడు బైకర్ అనగానే చెప్పిన కదా, దీంట్లో 2 రకాలుగా చూస్తారు జనాలకి. తెలిసిన వాళ్ళు ఏంటంటే ఓకే వీళ్ళు రైడర్స్, వీళ్ళు ఒక డెస్టినేషన్ దూరం బాగానే ట్రావెల్ చేస్తుంటారు, సేఫ్గా పోతుంటారు, ఒక లైన్లో పోతుంటారు. ఇంకొకళ్ళకి తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే అరే మొన్న ఈడు బండి ముందటిపై లేపుకుంటా అని పోయిండు, నా ముందుకెళ్ళి కట్లు కొట్టుకుంటూ పోయిండు, హారన్లు కొట్టుకుంటూ పోయిండు అని చెప్పేసి తిట్టుకుంటుంటారు. సో వాళ్ళకి మాకు సంబంధం లేదు. సో వాళ్ళందరినీ వాళ్ళకు ఒక సపరేట్ పేరు ఉందన్నమాట, ఇట్లా కథలు పడేటోళ్ళకి, వాళ్ళ చప్రీలు అంటారు. సో ఈ బ్యాచ్ ఏంది అంటే వానికి తెలియదు, హెల్మెట్ ఉండదు, బండికి నెంబర్ ప్లేట్ ఉండదు, ఇవి ఏమి ఉండకుండా అడ్డదిడ్డంగా నడిపించుకుంటూ పోతాడు. ఒకవేళ వాడు పడ్డాడనుకో, వాడు పడడు పక్కకు పెడితే పక్కకి ఒక ఫ్యామిలీ పిల్లల్ని వేసుకొని పోతుంటే వాళ్ళకు కూడా ఇంజూరీ చేస్తారు ఈ కొడుకు. సో లిటరల్లీ ఇప్పుడు వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్పేది అయితే అదే, మీ పిల్లలు అట్లాంటి పనులు చేస్తారంటే మెచ్చుకోకూరు, నెత్తి మీద ఒకటి ఇయ్యిరి, వాళ్ళకి చెప్పురు అయ్యా అట్లా కాదురా నాయన. ఒకవేళ నిజంగా వానికి స్టంట్స్ లేకుంటే రేసింగ్ ఇవి చేయాలనుకుంటే మంచి సర్టిఫైడ్, ఇప్పుడు సందీప్ నదింపల్లి అని చెప్పేసి రేసర్ ఉన్నాడు, ఆయన ట్రాక్ మీద పార్టిసిపేట్ చేస్తాడు. ఆయన కూడా లైక్ అందరికి అదే చెప్తాడు, మీరు ఒకవేళ చేయాలనుకుంటే ఈ రోడ్ల మీద చేయకుర్రా నాయన, ట్రాక్ ఉంటుంది, కావాలంటే మేము ట్రైన్ చేస్తాం, మేము మా గైడెన్స్ కింద మీరు నేర్చుకోండి అని చెప్పేసి ఆయన కూడా రెడీ ఉన్నాడు. శశి యాదవ్ స్టంట్స్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు. సో
వీళ్ళు అందరూ స్టంట్స్ నేర్పిస్తారు, కాకపోతే రోడ్ల మీద చేయరు వీళ్ళంతా. వీళ్ళు ఏంటి అంటే కొన్ని ఈవెంట్స్లో కానీ లేకపోతే ఒక క్లోజ్డ్ ప్లేస్ ఎవ్వరు పబ్లిక్ మధ్యలోకి రాకుండా జస్ట్ ఆ సర్క్యూట్లో మాత్రమే చేస్తారనమాట, ఒక ట్రాక్లో. సో అట్లా ప్రొఫెషనల్గా మీరు చేస్తే ఎవరైనా మెచ్చుకుంటారు. లేదు ఇట్లా రోడ్ల మీద చేస్తే పడితే లేపుడు పక్కకు విషయం పెడితే కొంతమంది బీపీ లేచిందంటే తోముతారు కూడా. సో ఆ సిచ్యువేషన్లకు అయితే ఓకోరి అట్లాంటివి ఏమైనా నేర్చుకోవాలి. నిజంగా ప్యాషనేట్ ఉంటే మంచి ప్రొఫెషనల్గా నేర్చుకోండి, అది మీకు మంచిది, చూసిన వాళ్ళకి కనువిందు. నెక్స్ట్ క్లబ్స్. ఇప్పుడు రైడింగ్ క్లబ్లు అనగానే ఇవాళ రేపు ఎట్లయిపోయింది అంటే ఒక 4-5 జాయిన్ అవుతారు, మామా నమస్తే, అది ఒక ర్యాపో తయారైపోయి అరే మనది మస్తు సింక్ అయింది 5 ఉన్నాడు, ఒక క్లబ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి వీళ్ళు క్లబ్ స్టార్ట్ చేస్తారు. దాంట్లో సగం మందికి ఏదేంది అనేది తెలియదు. ఒకవేళ బండి బ్రేక్ డౌన్ అయితే ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలి తెలియదు. కనీసం వాడు బ్యాకప్ ఉండి సపోర్ట్ చేసుకుంటాడా అంటే లేదు. లేకపోతే అట్లీస్ట్ ఒకవేళ ఏమైనా చిన్న ఇన్సిడెంట్ అయింది, మన దెబ్బలు తాకింది, మన తన ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటుందా, ఉండదు. సో రైడింగ్ క్లబ్ అనేది మీరు జాయిన్ అవుతున్నారు, ఒక రైడ్స్కి వెళ్తున్నారు ఒక క్లబ్తోని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఇంపార్టెంట్ మీరు చూసుకోవాల్సింది ఆ క్లబ్ అడ్మిన్స్కి నాలెడ్జ్ ఉందా లేదా. అంటే వాళ్ళు ప్రాపర్ ఫస్ట్ ఎయిడ్ కిట్ లేకపోతే యూనివర్సల్ టూల్ కిట్ కానీ వాళ్ళకి తెలుసా లేదా, అసలు లీడ్ ఎట్లా తీసుకోవాలి, మార్షల్స్ ఉన్నారా లేదా, బేసిక్ థింగ్స్ ఇవి మెయిన్ థింగ్స్ అనమాట. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సీరియస్గా ఉన్నారా లేకుంటే వాళ్ళు కూడా ఈ మన చెప్పిల్లకే బిహేవ్ చేస్తున్నారా. బండి మీద ఉన్నంత వరకు ప్రతి ఒక్కరు సీరియస్ ఉండాలి. బండి దిగినాక ఓకే మజాక్ నడిచిపోతుంది బండి దిగిన తర్వాత, కాకపోతే బండి మీద ఉన్నంత వరకు వీళ్ళు ఎంత సీరియస్గా ఉన్నారు. సో రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఒక రైడర్ వేరే స్టేట్కి వెళ్ళేసి వస్తుంటే మధ్యలో యాక్సిడెంట్ జరిగింది, మనిషి స్పాట్లో చనిపోయాడు. సో ఎట్లా అంటే టైం బ్యాడ్ ఉంటే ఎట్లానైనా పోతారు, కాకపోతే అట్లా అని చెప్పేసి అడ్డదిడ్డంగా పోతే ఆబ్వియస్లీ స్పీడింగ్ ఇవన్నీ ఎంకరేజ్ చేయొద్దని చెప్పేసి చెప్తా ప్రతి ఒక్కరికి. ఇంకోటి వచ్చేసి హెల్మెట్. సో ప్రతిసారి ఈ హెల్మెట్ ఎందుకంటే బాడీలో ఒక చేతి ఇరిగిపోతే మనకి టెక్నాలజీ మస్తుగా వచ్చేసింది మార్కెట్లో, ఇంకో ఆర్టిఫిషియల్ హ్యాండో ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టేస్తారు, అది కూడా ఆపరేట్ అవుతుంది, అదంతా అవుతుంది. కాళ్ళకైనా అట్లనే ఉంది, కాకపోతే హెడ్కి లేదు, రీప్లేస్మెంట్ అనేది రాదు. సో ఒకసారి ఇన్సిడెంట్ ఏమన్నా అయ్యింది అంటే జనాలు ఐదర్ కోమాకు పోతారు, లేకుంటే కొంచెం పాత గతం మర్చిపోవడం, ఇక చాలా డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే వాళ్ళ లైఫ్ అంటారు అప్సైడ్ డౌన్ అయిపోతుంది, ఇట్లున్నది ఇట్లా అయిపోతుంది. సో దాన్ని కాపాడుకోవాలంటే హెల్మెట్. అట్లా అని చెప్పేసి ఓకే ఇక్కడ పోలీసు వాళ్ళు చెకింగ్ చేస్తారు, నేను ఇక్కడ హెల్మెట్ కొనుక్కుంటే ఇక్కడ తీసుకొని ఆయన ఓంగా దాటంగానే తీసి పక్కకు పడేస్తా అని చెప్పేసి చాలామంది ఇప్పటికీ చేస్తారు. సో తీసుకునేటప్పుడు ఒక ప్రాపర్ హెల్మెట్ తీసుకోరు. ఎట్లా అంటే ఏదో ఆన్లైన్లో చాలామంది ఇంకా ఆన్లైన్లో పెడతారు ఆర్డర్. ఎప్పుడైనా సరే హెల్మెట్ అనేది ప్రాపర్గా ఒక హెడ్కి అనేది ప్రాపర్ ఫిట్ అవ్వాలి, ప్లస్ దాని సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఐఎస్ఐ కానీ డాట్ కానీ ఈసీ, ఇప్పుడు ఇండియాలో కాబట్టి ఐఎస్ఐ సర్టిఫికేషన్. సో ఈ సర్టిఫికేషన్స్ ఏంటి అంటే ఆ సర్టిఫికేషన్ ఇచ్చే ముందు ఆ కంపెనీ ప్రోడక్ట్ వీళ్ళు చెక్ చేస్తారనమాట. చెక్ చేసి అంటే మల్టిపుల్ వేస్లో. ఒక ఇన్సిడెంట్ అప్పుడు మెట్రో కన్స్ట్రక్షన్స్ అయ్యేటప్పుడు ఒక ఆయన తెలిసిన ఫ్రెండ్కి హెడ్ పైన ఇట్లా మూల, ఇంత దొడ్డు మూల పైనుంచి కింద పడ్డాడంట. హెడ్ మీద పడి చేతికి దాకింది. లక్కీలో ఆయన హెల్మెట్ వేసుకొని ఉండే, హెల్మెట్కి సొట్ట పడ్డది. హెల్మెట్కి దాకి చేతికి దాకేసరికి చేతి కొంచెం ఫ్రాక్చర్ అయిందంట. అది ఫ్రెండ్ ఒక ఆయనకు జరిగిందని చెప్పేసి అప్పుడు తెలిసింది. హెల్మెట్ కనుక లేకుంటే ఆయన పరిస్థితి ఏంది, అదే హెల్మెట్ లేకుంటే. సో అది ప్రతి ఒక్కరికి అదే చెప్తా. సో హెల్మెట్ అనేది ప్రాపర్గా అయితే వేసుకోండి. అండ్ హెల్మెట్ కొనేటప్పుడు కూడా దాని సైజు ప్రాపర్గా ఫిట్ అవుతుందా లేదా, అంటే ఇట్లా కావాలి యాక్చువల్లీ వేసుకున్నప్పుడు. ఏదో లూజ్ ఉంది అంటే మీరు ఇట్లా తిప్పుతారు, హెల్మెట్ ముందు చూస్తుంటుంది, ముంగడ కనిపించదు, పోయి గుద్ది పడేస్తారు. లేదు కొంతమంది ఏంటంటే ఇవాళ రేపు సోకులకు ఎక్కువ పోయి మొత్తం బ్లాక్ కలర్ వేసుకుంటారు, ఇలా రాత్రిపూట ఏం కనిపించదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లాక్ డ్రెస్ వేసుకొని రోడ్ మీద క్రాస్ చేస్తున్నా, ఇది బ్లాక్ వైజర్ ఉంది అంటే వైజర్ అంటే గ్లాస్ అది ఉంది అంటే కనిపించను, నేను పోయి గుద్ది పడేస్తాను. సో సోకులకు పోకుర్రి, ఏదో చిల్లర చేయకుండా మంచి ప్రొఫెషనల్గా రైడ్ చేయండి. రైడర్స్ అనగానే ఇప్పుడు పేరెంట్స్ కొంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు. ఇవాళ రేపు చాలామంది పేరెంట్స్ వాళ్ళ రైడర్స్ని వెళ్ళండి అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏ డైరెక్షన్లో పోతున్నారు అనేది కూడా వాళ్ళని అబ్జర్వ్ చేస్తుండండి. ఏదో అడుగుతున్నాడు మొండి చేస్తున్నాడని చెప్పేసి ఏదో సూపర్ బైక్ ఇప్పించేస్తారు ఇవాళ రేపు. వాళ్ళకి ఆ పవర్ సీరియస్గా తెలియదు, అది ఎంత అసలు వాట్ ఇట్ కెన్ డూ అనేది. సో వీళ్ళు తెలియకుండా ఇష్టం వచ్చిన డ్రైవ్ చేయగానే ఆ బండి కంట్రోల్ కాక యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇంకోటి ఇప్పుడు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్సే ఉన్నారు, వాళ్ళు మంచి ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళ పేరు తీసుకొని నేను వాళ్ళకి ఏంటంటే పెద్ద బండ్లు ఉంటాయి, కాకపోతే సరే బండి ఉన్నంత వరకు
మంచిదే, నువ్వు బండి నడిపిస్తున్నావు, కాకపోతే నువ్వే ఒక హెల్మెట్ వేసుకో, రబ్బర్ చెప్పులు వేసుకొని హెల్మెట్ వేసుకో, రోడ్ల మీదకి జూయి జూయి అని ఇట్లా పోతుంటే నిన్ను చూసి స్పెషల్గా పిల్లలు చెడిపోతారు. అరే ఈ ఇన్ఫ్లుయెన్సరు ఈయన ఇట్లా చేస్తుంటే నేను అట్లనే చేయొచ్చు. స్పెషల్లీ నేను కాలేజ్ పోయినప్పుడు అన్న నీకు అన్న తెలుసా అని చెప్పేసి ఒక ఇన్ఫ్లుయెన్సర్ పేరు చెప్తారు. ఆ అన్న ఏం చేస్తుండ అంటే బండి లేపుకుంటావు రోడ్డు మీద తిరుగుతుంటాడు. సో అట్లాంటివి అస్సలు చేయకండి. ఇన్ఫ్లుయెన్సర్స్కి కూడా నాది మీకు చెప్పేంతటోనైతే నేను అస్సలు కాదు. మీరు ఆల్రెడీ ఆ లెవెల్లో ఉన్నారు అంటే మీరు నెక్స్ట్ లెవెల్ అనమాట. మీరు మిమ్మల్ని పిల్లలు ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మీరు చేసేది కూడా వాళ్ళు రిపీట్ చేస్తూ ఉంటారు. సో మీరు ఎలా అంటే మీరు ప్రాపర్గా ఇట్లాంటి విషయాలలో ప్రాపర్ హెల్మెట్ వేసుకొని మీరు అదే ప్రమోట్ చేయండి. మిమ్మల్ని చూసి 10 మంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు హెల్మెట్ వేసుకుంటే మీరే 10 మంది ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. వాళ్ళ ఫ్యామిలీకి కూడా మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే పిల్లలు ఆబ్వియస్లీ పెద్దోళ్ళ మాటలు, వాళ్ళ పేరెంట్స్ మాటలు వినకుండా ఇన్ఫ్లుయెన్సర్స్ మీ మాటలు వింటారు. సో మీ ద్వారా మీ సబ్స్క్రైబర్స్కి, మీ ఫాలోవర్స్కి అదే మెసేజ్ ఇవ్వండి, లైక్ వియర్ హెల్మెట్, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీరు హెల్మెట్ వేసుకుంటే ఏదో నాకు జోబులో పైసలు పడుతున్నాయి లేకపోతే నేను ఫుల్ లక్పతిని అయిపోతాను కాదు. మీరు హెల్మెట్ వేసుకొని నడిపిస్తే కింద పడితే మీరే బతుకుతారు, మీ ఫ్యామిలీకి మీరే ప్రాబ్లం. పడ్డోనికి ఒకవేళ ఎవడన్నా పడ్డా కానీ వానికి ఏదో ఇంజక్షన్లు ఇస్తారు, ఆడు కోమాలకు పోయి నిద్రపోతుంటాడు. కాకపోతే వాళ్ళని ఇష్టపడే ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళు బయట ఉండి ఏడుస్తుంటే ఎట్లుంటుందో మీరు ఊహించలేరు ఆ సిచ్యువేషన్. మీ లైఫ్ని మీరు కాపాడుకోండి, హెల్మెట్ వేసుకోండి. అండ్ రైడింగ్ గేర్స్ అనేటివి ఉంటాయి, ఆ రైడింగ్ గేర్స్ ఇంపార్టెన్స్ కూడా చాలా ఉంటాయి. ఏదో కింద పడితే ఏదో స్టైల్ కానీ కాదు ఈ రైడింగ్ జాకెట్ ఇవన్నీ వేసుకునేటివి. వీటికి చెస్ట్ ప్రొటెక్టర్స్, బ్యాక్ ప్రొటెక్టర్స్, మళ్ళీ షోల్డర్ ఉంటుంది, ఎల్బో ఉంటుంది, నీ ప్రొటెక్టర్స్ ఉంటాయి, యాంకిల్ ప్రొటెక్టర్స్ ఉంటాయి, రైడింగ్ షూస్ ఉంటాయి, గ్లౌజులు వేసుకుంటాం. సో ఇవన్నీ ఏంటి అంటే ఒకవేళ బండి నడిపించేటప్పుడు మేము స్పీడ్ పోతామని కూడా కాదు, పోయేటప్పుడు మనం ఎంత మంచిగా పోయినా అవతలోడు చక్కగా రాలేకుండా ఏమైనా అయినా కానీ అట్లీస్ట్ మేము కొంచెం సేఫ్గా మా వెహికల్ మేము నడిపించుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేటట్టు. వెహికల్ ఖరాబ్ అయినా కానీ దాన్ని బండ్లు ఎక్కిచ్చేసి నా కాళ్ళ మీద నేను నిలబడేటట్టు ఉండాలి అని చెప్పేసి ఈ రైడింగ్ గేర్స్ ఇవన్నీ మేము ఎక్కువ ప్రమోట్ చేస్తుంటాం. ప్రతి ఒక్కరికి సమాజానికి అంటే కమ్యూనిటీలో ఉన్నాము అంటే ఒక సమాజానికి కూడా మేము ఏదో మా సైడ్ నుంచి వాట్ ఎవర్ వీ కెన్ డూ మేము చేస్తున్నాం. సో అది థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అండ్ వీళ్ళు ప్రతిసారి ఇట్లాంటి ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. ఎందుకంటే దే ఆర్ ఆల్సో థింకింగ్ మా సైడ్, మా పర్స్పెక్టివ్లో ఆలోచించి ఒక కమ్యూనిటీకి ఒక మంచి మెసేజ్, ఒక మంచి పర్సెప్షన్ తీద్దామని చెప్పేసి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.